నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే చిరు సార్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అని తెలుసు కాబట్టి ఎందుకు అంత ఇష్టం? ఇందిరా సినిమాకి వచ్చే లోపల ఇంక నేను ఎలా ఉన్నా అంటే పీక్స్కి వెళ్ళిపోయాను. అత్తో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టెమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఊహలిగిరాయి. సరే, ఇప్పుడు ఇంత చేశాను, నా కోసం ఒక్క సాంగ్ డెడికేట్ చేయరా మీరు? అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మనం ఆల్మోస్ట్ పాడుతా తీగలో ఎప్పటి నుండో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతో ఇష్టమైన షో చాలామందికి. సో పాడుతా తీగ అండ్ అలానే సూపర్ సింగర్స్ కూడా టైటిల్ విన్నర్ అనమాట. కానీ తన వాయిస్తో ఎంత మిస్మరైజ్ చేస్తున్నారంటే, సో మనం కూడా ఈరోజు పాటలు పాడించేసి అసలు అన్ని విషయాలు తెలుసుకుందాం ప్రవీణ్ కుమార్ గారితో. సో హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. Yes, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ అంటే మీ గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పాట రూపంలో ఎలా చెప్తారు? ఇంట్రడక్షన్ అంటే నా ఇంట్రడక్షన్ పాట అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. ఇది నా ఇంట్రడక్షన్. ఎందుకంటే నా లైఫ్లో నేను పాడుతానని తెలిసిన తర్వాత నేను మొట్టమొదట పాడినటువంటి పాట. అందుకనే నేను 6 కాయలతో ఉన్నారు హాయిగా. సో అందుకనే నేను ఏది సాధించినా కూడా ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహమే నాకు. ప్రాపర్ ఎక్కడ? పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్? నెల్లూరు. నాన్నగారు డాక్టర్, చాలా బాగా పాడతారు. ఆయన కూడా మంచి రంగస్థల నటులు. అక్కడ నుండి స్టార్ట్ అయింది. అమ్మ హౌస్ వైఫ్. నాకు 2 అక్కలు ఉన్నారు, బాగా చదువుకున్నారు. వాళ్ళు కూడా మ్యారేజెస్ అయిపోయాయి. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఎక్సలెంట్. ఫస్ట్ అంటే పాటలు ఇంత బాగా పాడడం ఇది ఒక ప్యాషన్ అని తెలుసుకున్న తర్వాత మొట్టమొదటగా ఏ రియాలిటీ షోకి వచ్చారు? నాకు ప్యాషన్ అనడం చెప్పడం కన్నా కానీ నాకు పాట అంటే డివోషన్. ప్యాషన్ అనడం కన్నా కూడా నాకు దాని మీద ఎలా అంటే పాటతోనే బ్రతికాను, ఇప్పటికే బ్రతుకుతున్నాను, బ్రతుకుతూనే ఉంటాను. పాటతోనే జీవించాను, పాటనే తిన్నాను, పాటనే శ్వాసించాను. అంత ఇదిగా ఇష్టం అనమాట. సో నాకు చిన్నప్పటి నుంచి బాలు గారు అంటే చాలా ప్రాణం అనమాట. చాలా ప్రేమ ఆయన అంటే, చాలా ఇష్టం ఆయన అంటే. అలాగే మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. చిన్నప్పుడు అదే పాడుతా తీగ, చిన్నప్పుడు చాలా చిన్న వయసు ఉన్నప్పుడు పాడుతా తీగ టీవీలో చూసేవాడు అనమాట. నాన్నగారు చూపించేవాళ్ళు అనమాట. ఏదో బాలు గారు చాలా మంచి పాటలు పాడతారు, ఆయన సినిమాలో కూడా పాడున్నారు చాలా. సో మన నెల్లూరు అయినా అని చెప్పి నాన్నగారు చూపించేవాళ్ళు అనమాట. అలా చూస్తూ ఇంకా ఆయన మీద ఇష్టం పెరిగింది. లైఫ్లో ఇన్ని ఒక్కసారైనా కలవాలి, ఇన్ని కలిసి ఒక్కసారి నా గొంతుకి వినిపించాలి అని ఆరాటపడేవాడిని. అది నిజంగా నా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, నేను నమ్మిన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, ఆయన్ని కలవడం జరిగింది. నాకు అక్కడ నా డెస్టినీ అదే అనుకున్నాను నేను. చాలు ఇంకక్కడితో నాకు లైఫ్. ఆయన ఒక్కసారి కలిసి నా పాట వినిపించి ఆయన ప్రోగ్రాంలో పాడితే చాలు, ఆయన ఏం చెప్తారో వినాలి అని నేను కలగన్నాను అనమాట. ఆ కళ అయితే నాకు నెరవేరింది. ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను, ఎన్నో దేశాలు తిరిగాను, కలిసి పాడాను. ఆయన ఎలా అంటే ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా ఫలానా ప్రవీణ్ వచ్చేసి ఇలా నెల్లూరు అబ్బాయి ప్రవీణ్ అబ్బాయి మన షో ఉంది కదా, దానికి సంబంధించినటువంటి 2 పాటలు అబ్బాయిని అడిగి తీసుకోండి, అబ్బాయి కూడా ఈ షోలో పాడాలి అని ఆయనకి మనసులో ఆయన గుర్తు పెట్టుకునేలాగా నేను ఆయన ముందు పర్ఫార్మెన్స్ చేశాను. ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాను. ఫస్ట్ మీట్ ఇస్ వెరీ స్పెషల్ మీట్ అయిపోతుంది కదా. అందులో మనకి ఇష్టమైన పర్సన్, మనం ఎప్పుడు చూసి అతన్ని కలవాలి అనుకుని
ఉన్న వ్యక్తిని ఫస్ట్ టైం మనం మీట్ అయ్యేటప్పుడు ఆ హ్మ్. ఎగ్జైట్మెంట్ కానీ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఎప్పుడు ఫర్ ఎవర్ మెమరీగా ఉంటుంది. అవును. అవును. సో అలా మీకు బాలు గారికి ఫస్ట్ మీట్ ఎప్పుడు జరిగింది? అలా ఎలా అనిపించింది ఆ టైం కలిసేటప్పుడు? 2009 గూడూరు, నెల్లూరు దగ్గర గూడూరు శ్రీ కాళిదాస కళానికేతన్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళు చేశారనమాట. ఈ ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళు 50 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారనమాట. బాలు గారు కూడా అక్కడి నుంచి తన సంగీత ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారనమాట. ఓహ్! జానకి గారు అక్కడ ఆయనకి ఒకటి ఉపదేశం చేశారనమాట. సినిమాల్లోకి వెళ్ళి ప్రయత్నించి బాగా పాడుతున్నావు, దీన్నే కెరీర్‌గా ఎంచుకో, బాగా పాడుతున్నావు అని చెప్పేసి బాలు గారికి అక్కడ చెప్పినటువంటి ప్లేస్ ఆ సంస్థ. వాళ్ళు 50 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసినప్పుడు ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్‌లో నేను పోయి పాడడం జరిగింది. అందులో విన్ అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం బాలు గారు గెస్ట్‌గా వచ్చి బహుమతులు ఇవ్వాలనమాట. నేను ఆ రోజు పాడిన తర్వాత బాలు గారు వచ్చి ఈవినింగ్ వచ్చిన తర్వాత పలానా సింగర్ ప్రథమ బహుమతి ప్రవీణ్ కుమార్ ప్రథమ బహుమతి సాధించాడు అని చెప్పి స్టేజ్ పైకి పిలవంగానే ఆయన షీల్డ్ ఇస్తూ నాతో అన్నారనమాట. ఏం పాట పాడావు అని చెప్పి అన్నారనమాట. మైక్ తీసుకుని నేను పాడాను అనమాట. రుద్రవీణ సినిమాలో నీతోనే ఆగేన సంగీతం అనే పాట పాడితే అది వెంటనే ఆయన చాలా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఎక్కడ నేర్చుకున్నావు మ్యూజిక్ అంటే, నాకు మ్యూజిక్ ఏం రాదు గురువుగారు, నాకు మీరే గురువు, మీ ఫోటో పెద్ద ఫోటో చేయించుకున్నాను, అదే పెట్టుకొని నేర్చుకుంటున్నాను, మీకు నేను ఏకలవ్య శిష్యుడిని అని, ఐ లవ్ యూ సో మచ్. ఇంక ఇలా స్టేజ్ పైన నాకు ఆయన ఫస్ట్ టైం చూసిన విధానం కదా, ఇంకా నేను ఆ అప్పులకి ఎంత చెప్పాను అనమాట, ఈ స్టోరీ అంతా చెప్పాను అనమాట. చెప్పగానే కంటిన్యూలు అలా పెట్టుకొని, నిన్ను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్లు ఉంది, చాలా బాగా పాడుతున్నావు, నువ్వు మ్యూజిక్గా నేర్చుకున్నావు అంటే ఐ కుడ్ సీ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, ట్రై చెయ్యి అని చెప్పి అన్నారనమాట. ఏముందిలే బాలుగారు ఈ టైంకి ఇలాగా చెప్తారు అనుకున్నాను. ఈ డోంట్ బిలీవ్, నాకు తెలియకుండా నా నంబర్ ఆయన తీసుకొని నాకు మరుసటి రోజు కాల్ చేశారు. మరుసటి రోజు కాల్ చేసి ఒక 15 మినిట్స్ మాట్లాడారు నాతోటి. ఓహ్! 15 మినిట్స్ మాట్లాడారు. ఎలా అంటే, నా ఫ్రెండ్, నాకు బాలుగారు అంటే చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ చాలా మంది అందరికి తెలుసు అనమాట. వాళ్ళేమన్నా మిమిక్రీ చేసి ఏమన్నా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను ఫస్ట్ నేను. నమస్కారం అండి, నేను మద్రాస్ నుంచి మాట్లాడుతున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండి, నేను ప్రవీణ్ ఉన్నారు అని అన్నాడు. ఎవరో ఉంటే నా ఫ్రెండ్, చెప్పరా మా ఒరే, ఇంకా చాలేరా, ఇంకా ఆపండిరా, చెప్పండిరా అని చెప్పి అన్నాను. అది కాదయ్యా, నేనయ్యా బాలసుబ్రహ్మణ్యం అయ్యా మాట్లాడే. నాకు ఏమైపోయిందంటే, అంటే ఎవరైనా మిమిక్రీ ఆర్టిస్ట్ చేయగలరు కానీ మరీ అంత కంప్లీట్గా చేయలేరు. ఎక్కడైతే ఆయన, నాకు రెగ్యులర్గా ఆయన పాటలు వింటూ ఉంటాను కదా, ఆ పాటల్లో ఆయన స్వరం అది అర్థమైపోయింది అనమాట, ఆ జీర అర్థమైపోయింది. అక్కడ పట్టేసుకుని, గురుగారు సారీ అండి, నేను తప్పైపోయింది, నేను ఎవరో ఫ్రెండ్స్ అనుకున్నాను, ఇంకా ఇలా అని చెప్పి అనగానే నేను గట్టిగా నవ్వి, అసలు ఎక్కడుంటున్నావు నువ్వు, ఏంది నీ యొక్క ఏంటి పరిస్థితి, ఏం చదువుకుంటున్నావు గురుగారు, ఇలాగా నెల్లూరు విఆర్ కాలేజ్లో చదువుకుంటున్నానండి, నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి, సో చేస్తున్నా అంటే, నేను చాలా ఆనందపడుతున్నానయ్యా, నీ వాయిస్లో చాలా మంచి వ్యవహారం ఉంది, నువ్వు అసలు ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయి, దీన్ని బాగా చూడు, దీని మీద ఫోకస్ చేయని చెప్పి అన్నారనమాట నాతోటి. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి 4 ఇయర్స్‌కి నాకు పాడుతా తీగలో 3 ఇయర్స్‌కి పాడుతా తీగలో పాడే ఛాన్స్ వచ్చింది. ఒకసారి వచ్చినా కూడా నేను ఒక వేరే కారణాల వల్ల నేను అందులోకి వెళ్ళలేకపోయాను. అంటే ఎగ్జామినేషన్స్ టైమ్‌లోనే వచ్చిందనమాట. డిగ్రీ ఎగ్జామినేషన్స్ టైమ్‌లోనే వచ్చిందనమాట. ఇంకా అలా కాదని ఇంకా పీజీ అప్పుడే జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ టైంలోనే ఇంకా నాకు ఈ ఆఫర్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ ఆఫర్ వచ్చిందనమాట. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. బాలు గారి ముందుకే వెళ్ళాననమాట. ఆయన నన్ను చూడంగాల్నే, అంటే స్టేజ్ పైన చూడంగాల్నే నేను ఈ పాట పాడుతున్నప్పుడు నవ్వాడనమాట. నవ్వి, అంటే నేను ఎప్పుడెప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ చెప్తే ఇప్పుడొస్తున్నావా నువ్వు అన్నట్టు ఆయన ఆ రోజు ఇచ్చారనమాట. ఒక ఘంటసాల గారి పాట పాడాను ఆ రోజు. మంచి పాట. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే, ఆనందమే నా గానమాయనే. ఇది పాడాననమాట. పాడినప్పుడు ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత ఇటువంటి పాటలు చాలా కష్టమే అటెంప్ట్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ ఈ పాటకి ముందు చాలా మంచి ఆకారం ఉంటదనమాట. ఆలాప్ చాలా కష్టమైన ఆలాప్ ఉంటదనమాట. ఇలా వస్తదనమాట అది. అది నేను ఎటువంటి నోట్స్ కానీ ఏం రాసుకోకుండా ఆ రోజు అవలీలగా పాడడం జరిగిందనమాట. ఆ రోజు ఆయన బాగా
హ్యాపీ ఫీల్ అయ్యారు. మంచి ప్లాట్ఫామ్ నీకు ఇది, నీకు అని చెప్పి అన్నట్టు నాకు ఆల్ ద బెస్ట్, చక్కగా పాడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అబ్బాయి అని చెప్పేసి నన్ను ఆ రోజు ఆశీర్వదించి ఆ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట. ఒక సందర్భంలో ఒకానొక టైంలో నేను వచ్చేసి నాకు హెల్త్ కొంచెం అంటే ఇటుపక్క స్టడీస్, ఇటుపక్క అది కాక నేను వచ్చేసి సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను అనమాట. నాకు రెగ్యులర్ ల్యాబ్స్ ఉంటాయన్నమాట, కెమిస్ట్రీ ల్యాబ్స్ అనమాట. ఆ వర్క్ అది మార్నింగ్ 7కి 8 కల్లా కాలేజ్కి వెళ్ళానంటే మళ్ళీ 8కో 9కో ఇంటికి వచ్చేవాడిని అనమాట. అంత ప్రాక్టికల్స్ ఉండేవన్నమాట. సో వీటిలో కొంచెం హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది. ఎలా పాడాలి, అసలు నేను కంటిన్యూ కాగలను అని చెప్పి ఒక సందర్భంలో భయపడిపోయాను అనమాట. ఆ సందర్భంలో బాలుగారి గురించి మళ్ళీ చదవడం జరిగింది. బాలుగారి యొక్క జీవిత చరిత్ర చదవడం జరిగింది అనమాట. ఆయన ఒకానొక టైంలో ఆయనకి గొంతుకి ప్రాబ్లం వస్తే నాడ్యూల్ని నేను ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా ఇక్కడితో ఇంకా ఫుల్ స్టాప్ అనుకున్న టైంలో మళ్ళీ అది ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 30-35 ఏళ్ల పాటు ఆయన అద్భుతంగా నంబర్ 1 సింగర్గా కొనసాగారు. అంత అద్భుతంగా పడింది. సో దాన్నే ఇంక ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. గురువుగారు లేకుండా చాలా చక్కగా అతన్ని ఇన్స్పైర్ చేస్తూ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మ్యూజిక్లోకి వచ్చేసారు. ఎవ్వరు ఎలాంటి గురువు లేకుండా. అసలు ఎలా పాసిబుల్ అండి? ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం ఎవరినైతే మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తిని ఎప్పుడైతే మనం బాగా ఆరాధించగలమో ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు అయితే మనం నడవగలం అనమాట. డెఫినెట్గా నేను బాలుగారిని అంత ఆరాధించాను. బాలుగారిని ఎలా అంటే ఇంకా నేను ప్రేమించాను. ఆయన అభిమానించడం కన్నా కూడా ప్రేమించాను అనమాట. ఆ ప్రేమ కారణంగానే ఆయనలాగే ఆయన ఎంత టాలెంట్ఫుల్గా ఏ పాటనైనా ఎలా పాడగలడో, అంటే మిమిక్రీ చేసి ఎలా పాడగలడో, లేకపోతే మామూలుగా వాయిస్ని మాడ్యులేట్ చేసి ఎలా పాడగలడో, ఇవన్నీ నేను చేశాను అనమాట. ఇవన్నీ నేను అంటే వాయిస్ చేంజ్ చేసి పాడతారు కదా, అలా ఏమైనా మీరు పాడతారు? చేశానండి. ఇప్పుడు మామూలుగా ఒక పాట ఉంది, ఏంటది, ఒక ప్రోగ్రాంలో పాడుతా తీయగలను నేను, ఒక గాడిద సాంగ్ ఉందన్నమాట. అందులో మిమిక్రీ వస్తుంది అనమాట. అంటే మామూలుగా పాటలు పాడడం వేరే, మిమిక్రీతో కూడుకున్న సాంగ్స్ పాడడం వేరే అనమాట. అంటే కొన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను పాడుతా తీగలను ఒక గాడిద సాంగ్ గాడిద పాట వచ్చేటువంటి సాంగ్ ఉంటుంది అనమాట. అందులో గాడిదలాగా అరవాలన్నమాట. పాడుతూ గాడిదలాగా అరిచి మళ్ళీ వెంటనే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ అంటే మళ్ళీ పాటలోకి రావాలా. అది ఏంటి, తాళం ఎక్కడ మిస్ కాకుండా రావాలి, మళ్ళీ శృతి ఎక్కడ మిస్ కాకుండా పాడాలన్నమాట. అది ఎలా అంటే, దయ చూడవే గాడిద నిరమదయ చూడవే గాడిద, పరువు కోసమని నిదురమానుకొని వెదకి వేసారినాను, సనిద మగ దయ చూడవే గాడిద నిరమదయ చూడవే గాడిద. ఆ పాట అయిపోయిన వెంటనే ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, ఆహా ఎంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, సింహము కన్నా నీవే నయము, నిన్ను చూసిన కలుగదు భయము. ఇలా చేసేదన్నమాట. సూపర్, థ్యాంక్ యూ. యూఎస్లో అట్లాంటాలో ఒక షోలో బాలుగారి ముందే నేను ఒక వెంట్రలాకిజం చేసేటువంటి ఒక పాట ఉంటుంది. ఇది కథ కాదు మూవీలో కమల్ హాసన్ గారు, జయసుధ గారు ఉన్న మూవీలో ఒక బొమ్మ పక్కన పెట్టుకొని ఒక బొమ్మ పాడుతూ ఉంటుంది, ఈయన పాడుతూ ఉంటారు. అయితే ఇద్దరు పాడారు, బాలు గారు అండ్ మేల్ వెర్షన్ పాడితే, అంటే కమల్ హాసన్ గారు పాడితే, బొమ్మకి మదన్ రమల గారు పాడారు. కానీ ఈ రెండు వాయిసెస్ నేను ఒక్కనే స్టేజ్ పైన పాడాను అనమాట. జూనియర్ I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long. It hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away.
yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side, maybe రబ్బరు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు. జూనియర్ 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 జూనియర్. బాలు గారికి మీకు మధ్య లాస్ట్ కన్వర్జేషన్ ఇప్పుడు? ఒక ప్రోగ్రామ్ చేసాము, ఒక టీవీ ఛానల్కి ఆ ప్రోగ్రామ్ చేసాము, సామాజిక వర్గం అన్న ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రాంలో బాలు గారు చాలా టైర్డ్గా ఉండారు పాపం. ఆ రోజు వచ్చి వరుసగా ఆయన పాడుతదిగా స్కెడ్యూల్స్, తర్వాత స్వరాభిషేకం స్కెడ్యూల్స్, వీటన్నిటిలో, తర్వాత తెలుగులో ఎలా చేస్తున్నారో తమిళ్ కన్నడలో కూడా ఆయన అలాగే చేస్తూ ఉంటారు అనమాట. సో వీటన్నిటితో బాగా అలసిపోయినారు పాపం ఆయన. ఆ రోజు చూసినప్పుడే అనుకున్నాం అనమాట, అయ్యో చాలా అలసిపోతున్నారు బాలు గారు అని చెప్పేసి. అంత అలసటగా బాలు గారిని మేము ఎప్పుడు చూడలేదన్నమాట. ఆ రోజు మేము స్టేజ్ పైన ఉన్నారు, మేమందరం కింద కూర్చున్నాం, సింగర్స్ అందరమే. ఒక్కొక్కరిని పిలుస్తున్నాను స్టేజ్ పైకి సరదాగా మాట్లాడడం కోసం. నన్ను మైక్లో ప్రవీణ్ అని పిలిచారనమాట. వెళ్ళంగానే గురుగారు అంటే, నమస్తే గురుగారు అంటే, ఎలా ఉన్నాను అన్న, బాగున్నావు అంటే, గురుగారు బాగున్నానండి అంటే, చూస్తున్నాను నీ వీడియోస్ అన్ని చూస్తున్నాను, నీ పద్యాలు చాలా బాగున్నాయి రా, పద్యాలు చాలా బాగా చేసావు, మంచి మ్యూజిక్ ప్యాటర్న్స్ అవన్నీ యూజ్ చేసావు, చాలా బాగా పాడేవరా. ఇక్కడ ఎవరికి ఫేవర్స్ చేయరురా, నీకు నువ్వే ఎదగాలి. ఇక్కడ నేను అలా వచ్చినాన్ని, ఇక్కడ ఎవరెవరికి ఫేవర్స్ చేయరు, నీ అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తారు. అప్పటికి నువ్వు రెడీగా ఉండాలి, నీ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి, డిసప్పాయింట్ ఎప్పుడు కాకూడదు. నీకు వచ్చే టైంకి నువ్వు రెడీగా ఉండాలి, ఆ టైం వచ్చేంత వరకు నువ్వు ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి, నువ్వు నీ ఉనికిని చాటుకుంటూనే ఉండాలి. గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎవరెవరికి ఫేవర్స్ చేయరు. నేను చేసినటువంటి చాలామంది అనుకుంటారు అప్పుడు కాంపిటీషన్ లేదని చెప్పేసి. అప్పుడు కూడా చాలా కాంపిటీషన్ ఉంది నాకు, చాలా కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ని తట్టుకొని నేను కూడా నన్ను ప్రూవ్ చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు మీడియా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు అప్పటికన్నా కూడా ఇప్పుడు చాలా ఈజీ. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అవకాశాలు వాటంతటే వస్తాయి. ప్రవీణ్ గుర్తుపెట్టుకో, ఇండస్ట్రీలో ఎవరెవరికి ఫేవర్స్ చేయరు, నిన్ను నువ్వే నిర్మించుకోవాలి, నిన్ను నువ్వే యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అన్నారనమాట. అది అలాగే గుర్తుండిపోయింది నాకు. తర్వాత ఇంకా నేను గురుగారు మీకు పంపిస్తే వాట్సాప్ చేస్తానండి మీకు నేను నా వీడియోస్ అని చెప్పాను అనమాట. చేయను అన్న అని చెప్పి అన్నారు. చూసిన ఒక గంట, ఒక 2 hours వరకు నాకేం రాలేదు. సరే ఓకేలే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. చూసుంటారులే, ఇంకెందుకులే మళ్ళీ ఊరికి మనం, ఎందుకంటే రెగ్యులర్గా నాకు గురువుగారు నాకు వాట్సాప్లో రెగ్యులర్గా టచ్లో ఉంటారు, నేను ఆయనతో టచ్లో ఉంటాను అనమాట. ఆయన రిప్లైస్ ఇస్తూ ఉంటారు, నా బర్త్డే తెలుసుకొని నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడాలనే చేస్తూ ఉంటారు గురుగారు. కరెక్ట్గా 2 hours తర్వాత ఒక మెసేజ్ వచ్చిందనమాట. విన్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు వినాలని విన్నాను నాన్న, ఏమనుకోకు, లేట్ అయిందని ఏమనుకోకు, కానీ చాలా బాగా పాడావు అసలు. నువ్వు పంపించే రెండు వీడియో సాంగ్స్ పంపించాను, విని ఎంత ఆనందం వేసిందంటే, ఎక్కడ సాహిత్యం కానీ నువ్వు పాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడ భావ ప్రకటన, ముఖ్యంగా పాటలో కావాల్సిందల్లా కూడా మనం ఏ అక్షరం అయితే రాస్తున్నామో ఆ అక్షరం అక్కడ కనిపించాలి, అక్కడ అది కనిపించేసేయాలి. ఓహో ఇంత భావం ఉందా ఈ అక్షరానికి అని చెప్పి తెలియాలి. అంత చక్కగా చేసావని చెప్పేసి కాల్ చేసి మాట్లాడారు, అలాగే వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు అనమాట. అది మర్చిపోలేని ఇంకా మెమరీ గురువుగారితో. అలాగే డాలస్లో 2013-14 ఆ టైంలో డాలస్లో ఒక పద్యం పాడితే నేను, కొన్ని వేల మంది తెలుగు ప్రేక్షకులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఏమి పుణ్యము చేసినో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు అని దగ్గరకు పిలుచుకొని ఆలింగనం చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నారు అనమాట. చాలు అనుకున్నాను అప్పటికి నిజంగా, ఎందుకంటే ఇంకా అసలు మన డెస్టినీ ఆయనే అనుకున్నాను, నాకు ఆయనే గమ్యం, ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను నిరూపించుకోవాలనుకున్నాను. అది నేను చేశాను. ఆ తర్వాత నాకు ఇంకేది వచ్చినా కూడా అది నేను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి దానిలాగా బోనస్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఎందుకు ఇప్పటి వరకు బ్రేక్ రాలేదు? అంటే ఏమో నేను ప్రయత్నించలేదేమో కరెక్ట్గా.
అంటే ఇప్పుడు ఒక పెద్ద హీరోస్‌కి, పెద్ద సెలబ్రిటీస్‌కి పాడితేనే అలాంటి సినిమాలో సాంగ్స్ హిట్ అయితేనే బ్రేక్ వస్తుందా ఆబ్వియస్లీ సింగర్స్‌కి? అంతే కదా, ఆబ్వియస్లీ మోస్ట్లీ ఇప్పుడు అదే నడుస్తుంది. ఏదో ఏదో ఫ్యూ సాంగ్స్ మినహాయించి మోస్ట్లీ పెద్ద బ్యానర్స్లో పెద్ద హీరోస్కి పాడితే తప్పించి అంత రికగ్నైజేషన్ రావడం లేదు. ఏదో ఫ్యూ ఒక 100కి ఒక 10% ఏమన్నా వస్తే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మోస్ట్లీ పెద్ద సినిమాలకు పడితేనే తప్పించి ఇది రావడం లేదు. అబ్బా! బట్ ఒకటి ఏంటంటే నాకు బ్రేక్ అనే దానికన్నా కూడా ఇప్పుడు నేను ఏదైతే ఉందో నేను ఏదైతే కొనసాగుతున్నానో ఇదంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బోనస్ లాగా ఫీల్ అవుతున్నాను నేను. నేను ఏనాడు కూడా నేను సినిమాల్లో పాడాలి, సినిమాల్లో లేదు. మనం వెరీ సూన్ వస్తారింకా. విజయగీతం ఎగరేయాలి అంత ఆలోచన ఎప్పుడైతే నాకు లేదు. నాకు బాలుగారి ముందు పాడాలి, నా డెస్టినేషన్ అదే అనుకున్నాను నేను. అది బాలుగారు రీచ్ అయిపోయారు. అది అక్కడితో నేను సక్సెస్ అయ్యాను నిజంగా. నేను నా బిఫోర్ పాడుతా తీగాకి ఆఫ్టర్ పాడుతా తీగ అన్నట్టు ఉంటుంది నా జీవితం. బిఫోర్ పాడుతా తీగ నేను మ్యూజికల్గా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మా ఫాదర్ నన్ను కంప్లీట్గా అందులోకి పోనిచ్చేవాడు కాదు. చదువుకున్న మంచి స్టూడెంట్వి, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద నేను ప్రతిభా అవార్డు తీసుకున్నాను. ఐఎమ్ వెరీ గుడ్ స్టూడెంట్. సో ఇంత మంచి స్టూడెంట్ నువ్వు, నేను ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా నేను నా మెరిట్ స్కాలర్షిప్తోనే చదివాను నేను. సో మంచి స్టూడెంట్ అనమాట నేను. సో మా ఫాదర్కి ఏంటంటే నువ్వు ఇంత బాగా చదువుతున్నావు కదా, ఈ మ్యూజిక్, ఈ ఆర్ట్ ఫీల్డ్ అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే హైప్ ఉంటుంది, లేదంటే కొన్ని సందర్భాల్లో మనం ఊహించిన విధంగా డౌన్ అయిపోతూ ఉంటాం. అది నువ్వు మంచి జాబ్ చేసుకుంటూ చక్కగా ఉండు, దీన్ని హాబీగా తీసుకో అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఒకసారి మనం ఈ ఫీల్డ్లోకి అంటే ఈ వైరస్ మనకి ఆర్ట్ అనే ఒక వైరస్ ఒకటి అంటుకుంది అంటే ఇంకా కష్టం, అది పోలేము అనమాట. సో నేను మా ఫాదర్కి ఈ పాడుతా తీగ విన్ అయిన తర్వాత మా ఫాదర్కి నా మీద ఒక నమ్మకం కలిగింది. ఓకే వీడు వెళ్ళగలడు. అలాగే నేను మా నాన్నగారి కళ్ళ ముందు చాలా ఎన్నో దేశ విదేశాలు తిరిగేవాడిని అనమాట. అసలు మొన్న పాండమిక్ రాకముందు కూడా 2020 ఫిబ్రవరి వరకు కూడా నేను చాలా బిజీగా ఉండాను. ఇయర్లీ ఎంత లేదన్నా ఒక 6-7 కంట్రీస్ నేను నా కాన్సర్ట్స్ కోసం వెళ్ళేవాడిని అనమాట. ఓ మై గాడ్. సో అలాగా మా ఫాదర్ కూడా నమ్మకం కలిగింది. ఓకే వీడు హ్యాపీగా నీట్గా సెటిల్ అవుతున్నాడు. మా ఫాదర్ కూడా నేను ఎలా అంటే మా సిస్టర్స్ మ్యారేజెస్ టైంలో కూడా మా ఫాదర్ నేను బాగా సపోర్ట్ చేశాను, చాలా సపోర్ట్ చేశాను మా ఫాదర్కి. సో అందుకని మా ఫాదర్ కూడా ఓకే నేనంతా ఎందుకు చేశాను అంటే మా ఫాదర్ నాకు యాక్సెప్టెన్స్ ఇస్తారని మ్యూజిక్లోకి వెళ్ళడానికి. ఎందుకంటే కన్న వాళ్ళకి ఎన్నో భయాలు ఉంటాయి. మనం ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇన్కమ్ తక్కువ. గర్ల్ అంటే మ్యారేజ్ అయిపోతుంది, బాయ్ అంటే ఖచ్చితంగా తన రెస్పాన్సిబిలిటీస్ చాలా హై ఉంటాయి. సో అంటే ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క బాధను కూడా మనం అర్థం చేసుకోగలగాలి, గౌరవించాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు మన కన్నారు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది, ఈ పిల్లలు ఎలా అయిపోతారేమో అని చెప్పేసి. అది నేను గౌరవించాను. నా తండ్రి నా కోసం ఎంత కష్టపడి ఉంటాడు ఇలా రావడానికి. సో ఖచ్చితంగా నేను పుట్టానంటే ఈ గాత్రం లభించిందంటే నా తండ్రి వల్ల లభించింది నాకు. అటువంటిప్పుడు నేను మా నాన్నగారి మాటను గౌరవించి తీరాలి ఖచ్చితంగా. 100కి 200% నేను గౌరవించి తీరాలి. సో అందుకని మా నాన్నకి ఫస్ట్ నేను ఇలా నీట్గా ఉన్నాను నాన్న ఫస్ట్ ఒక భరోసా కలిగించాలి అని మా ఫాదర్కి నేను ఇవన్నీ చేసి చూపించాను అనమాట. సో అప్పుడు మా ఫాదర్కి హీ రియలైజ్డ్ అనమాట, ఎస్ నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా కానీ బతకగలడు, వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లో నాలుగులా ఉండిపోతాడు, చక్కగా వాడి పని వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ వాడికి ఒక అంత అన్నముద్దని దొరుకుతుంది అని చెప్పేసి అప్పుడు మా ఫాదర్ నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారనమాట. అప్పుడు 2016 డిసెంబర్లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో 2016 హైదరాబాద్ వచ్చి ఇంక అక్కడి నుంచి నేను కంప్లీట్గా నా ప్రొఫెషన్ తీసుకున్నాను అనమాట. సూపర్ అండి. అండ్ ఇప్పటి వరకు అంత సీరియస్ డిస్కషన్ జరిగింది కాబట్టి రీసెంట్గా సర్కార్ వారి పాట అనుకోవచ్చు, ఇంకా చాలా కొత్త ఫిలిమ్స్ వచ్చేసాయి, త్రిబులర్ ఇవన్నీ. సో మరి మా కోసం ఒక్క ఫ్యూ లైన్స్ మీ కాలర్ ట్యూన్, మీ రింగ్ ట్యూన్ ఒకటే పాట నడుస్తుంది. ఓకే పాడతాను. 100 1,000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా, ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా, పోయిందే సోయా, ఇట్టంటివన్నీ అలవాటే లేదే, అట్టంటి నాకి తడబాట సలేందే, గుండె దడగుందే విడిగుందే జడిసిందే, నిన్ను జతపడమని తెగ పిలిచినదే, కమ్మోన్ కళావతి నువ్వే గతి
కమ్మాన్ కమ్మాన్ కళావతి, నువ్వు లేకుంటే అదో గతి. అవందో 1,000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయ, ఎందే నీ మాయ. ముందో అటుపక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయ, పోయిందే సోయా. కంటి పాప చెప్పనైనా లేదే, నువ్వింతలాల ఎన్ని కలలు కన్నా. కాలిమువ్వ సవ్వడైన లేదే, నువ్వెన్ని నాళ్ళుగా వెంట తిరుగుతున్నా. నీ రాక ఏరువాక, నీ చూపే ప్రేమ లేక, నీలో నువ్వాగిపోక, కలిసావే కాంతి రేఖ. అంతులేని ప్రేమ నువ్వై ఇంత దూరం వచ్చినాక, అందమైన భారమంతా నాకు పంచినాక, మొదలేగా కొత్త కొత్త కథలు, మొదలేగా కొత్త కొత్త కలలు. ఇకపైన నువ్వు నేను బదులు, మనమన్నా కొత్త మాట మొదలు. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఊహలిగిరాయి. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మళ్ళీ చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్య ఊహలిగిరాయి. లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి, కళ్ళలోని దాగి ఉన్న అమ్మాయి. సొంత మళ్ళీ చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం ప్రమోదం, ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం ప్రయాణం ప్రయాణం, విశ్వంతో మమేకం ప్రయాణం. మన చిరునవ్వులి పూలు, నిట్టూర్పులి తడి మేఘాలు, హృదయమే గగనం రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం. మారే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం. సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రవ్వంతా, ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత. అనుభవమే దాచింది కొండంతా, తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నేను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు ఈ లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. ఓ నీ అందం మొత్తం ఓ ఓ బుక్కుగా రాస్తే ఆకాశం. ఓ నీ సొగుసుని మొత్తం ఓ ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు ఈ లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి. స్వప్న సుందరి స్వర్ణ మంజరి, చూపు గుచ్చి చేసినవి ఇంజురీ. స్వప్న సుందరి స్వర్ణ మంజరి, ముద్దులిచ్చి చేసుకోవ సెంచరీ. ఓహో నరాల్లో మోగుతుంది క్లారినెట్, ఓహో సిరంజి గుచ్చినట్టు.
ఓ రొమాన్స్ గుప్పు మంది పాటు పాటు ఓ ఫిరంగి పేలినట్టు హాటు వయసు పై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలోనా లైట్ స్వింగ్ 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 డాన్స్ తోనా హే స్వప్న సుందరి స్వర్ణ మంజరి చూపు గుచ్చి చేసిన ఇంజరీ అదర కొట్టేశారు కదా, సూపర్ అండి. థ్యాంక్ యూ. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మీకు ఎంత ఇష్టం అనేది మీ ప్రైవేట్ ఆల్బమ్స్లో నాకు అర్థమైపోయింది. ఎంత అంటే ఒక లిరిక్స్ కూడా ఎంత బాగా రాస్తున్నారు, ఎంత మీనింగ్ఫుల్ ఉంది. అండ్ ఆల్బమ్ కూడా ఎంత అంటే ఒక సినిమాటిక్గా చేశారు చాలా చక్కగా. ఆ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ, ఆ ట్యూన్ కట్టడం కానీ, ఎవ్రీథింగ్ అసలు ఒక పీక్స్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి మాకు మెగాస్టార్ చిరంజీవి గారు లాగా నా కోసం ఏదైనా ఒక మాట చెప్పారా? తప్పకుండా మంజుష గారు, మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. చాలా చక్కగా మీరు చేసే విధానం కావచ్చు, మీరు దాన్ని ఓన్ చేసుకుని మీరు చేస్తున్నటువంటి కాన్సెప్ట్స్ కావచ్చు, చాలా బాగున్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మీరు త్వరలోనే మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా వాయిస్ చాలా చాలా బాగుంది, సేమ్ చిరంజీవి గారు లానే మాట్లాడారు. అండ్ మరి చిరు సార్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అని తెలుసు కాబట్టి, ఎందుకు అంత ఇష్టం? డాన్స్ ఇన్స్పైర్ అయ్యారు, మాటల్ని ఇన్స్పైర్ అయ్యారు, ఆ స్టెప్స్ కూడా అలానే యాజ్ ఇట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్తో దించుతున్నారు. సో మీకు ఎందుకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసే పెరిగాను. అసలు ఎలా మీరు అంటే సింగరే కాదు, యాక్టర్ కూడా అవ్వాలనుకున్నారు. ఏదో కోణంలో ఏదో ఉంది, ఒకసారి ఉంది, అలా ఉంది, రైట్ ఉంది, ఉంది. నాకు ఇష్టం. నాకు ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకని నేను చేసుకున్న పాటలకి నేనే యాక్ట్ చేస్తూ ఉంటాను. వేరే వాళ్ళని ఎవరినో పెట్టి వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నేను పాడటం అలా చేయకుండా నేను చేసుకున్న పాటలకి నేనే అభినయిస్తూ ఉంటాను పాటల్లో. చిరంజీవి గారు నాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఆయన మీద ఇంకా పిచ్చి పీక్స్కి ఎలా వెళ్ళిందంటే, అన్నయ్య సినిమా చూశాను. 22 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అన్నయ్య సినిమా అనేది నాకు అసలు ఎలా అంటే ఇంకా ఆయన మీద ఇంకా విపరీతమైనటువంటి ఇష్టాన్ని పెంచేసింది అనమాట. అందులో అసలు ఆయన చూపించేటువంటి అన్నయ్య, బావగారు బాగున్నారా, తర్వాత మాస్టర్, ఈ సినిమాలన్నీ కూడా ఇంకా ఇందిరా సినిమాకి వచ్చే లోపల ఇంకా నేను ఎలా ఉన్నా అంటే పీక్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఆ చిన్న వయసులోనే, ఆ చిన్న పిల్లలప్పుడే ఆయన మా స్కూల్స్లో వచ్చేసి నేను చిరంజీవి గారి ఫ్యాన్స్కి నేను లీడర్ అనమాట. చిన్న స్కూల్లోనే అంత ఇష్టం ఆయనంటే అంత పిచ్చి అనమాట. అందుకనే నేను ఎప్పుడైనా కూడా నేను చేస్తున్నటువంటి పాటల్లో కూడా ఆయనకి సంబంధించినటువంటి కొన్ని కాస్ట్యూమ్స్, కలర్ కాంబినేషన్స్ ఆయన ఏమైతే యూజ్ చేస్తుంటాడో అవి సరదాగా పెట్టుకుంటూ ఉంటాను. అంటే అదొక నాకు ఒక ఇష్టం అనమాట. ఆయన మ్యానరిజమ్స్, ఆయన చేతులు ఇలా కదిలించడాలు, కాళ్ళు ఇలా కదిలించడాలు, ఇటువంటి ఖచ్చితంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చాలా స్వయం కృషితోటి ఆయన పైకి వచ్చినటువంటి విధానం కావచ్చు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆయన ఈ స్థాయిలో ఉన్నారు. అసలు నిజంగా హెడ్స్ ఆఫ్ మెగాస్టార్. సో ఆయనే ఇన్స్పిరేషన్గా నేను ఫీల్ అవుతాను నటించే విషయంలో. నా పాటల్లో కూడా కొంచెం ఆ స్టైల్ని కొంచెం నేను చూపించేలాగా చేస్తూ ఉంటాను. రేపు వినాయకుడి ఈ సాంగ్ చేస్తున్నాను నేను, ఈ 7 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాను వినాయకుడి పాట. ఆ పాటలో కూడా చిరంజీవి గారు ఆయన ఎటువంటి అయితే డ్రెస్ కోడ్ ఆయన ఎలా ఉంటుందో లేటెస్ట్ ఆచార్యం మూవీలో ఆ స్టైల్ ఆఫ్ డ్రెస్ కోడ్స్ని నేను తీసుకున్నాను. ఆ స్టైల్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ నేను తీసుకొని చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. కొన్ని కూడా చాలా బాగా వచ్చాయి. ఆ ప్లేసెస్లో కూడా అందరు కొట్టారు మొత్తానికి అయితే. మరి చిరంజీవి గారి కోసం ఏదైనా మరి గగన కిరణ గమనమిది, భువన భవన చలనమిది, చలిత లలిత కథనమిదే జతిని తెలుసుకో. గగన కిరణ గమనమిది, భువన భవన చలనమిది, చలిత లలిత కథనమిదే జతిని తెలుసుకో. శ్రీరాగం పాడే శృంగార క్షణాల్లో, శ్రీశ్రీలో రేగే కవితాగ్ని కణాల్లో, బేలా నేడే జ్వాల. గగన కిరణ గమనమిది, భువన భవన చలనమిది, చలిత లలిత కథనమిదే జతిని తెలుసుకో. గగన కిరణ గమనమిది, భువన భవన చలనమిది,
చలిత లలిత కథనమిదే జతిని తెలుసుకో. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, అచ్చిత్తో చిట్టెమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి, బాబువా నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టెమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. చిక్క చిక్క చేలం చిక్క చిక్క చేలం చిక్క చిక్క చేలం చేలం హూ, చిక్క చిక్క చేలం చేలం చిక్క చిక్క చేలం చిక్క 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 హ, చిక్క 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 చేలం చిక్క 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 హ హ, చిక్క చిక్క చేలం చేలం చిక్క చిక్క చేలం చిక్క చిక్క హ. పాపరీట హ, ఆపై వేట హో, ఆడితే ఆట హ హ, ఇస్తా కోట హ. GANG గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్, గ్యాంగ్ లీడర్ కిసుక్కుమంటే కసిక్కిపోయే కిరాయి గుంపిది కాదే, కిలాడి నక్కల బజారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే. GANG గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్. నిజంగా అసలు సేమ్, అంటే ఆ పాటల్లో ఎవరు సింగర్ పాడారో నాకు తెలియదు కానీ కొన్ని మీ వాయిస్ ఆ సాంగ్ నాకు సేమ్ ఒకేలా వినిపించింది. నాకు థ్యాంక్ యూ సేమ్ వాయిస్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిరిపోయిందండి, ఎక్సలెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా ఈ బ్యాండ్స్ వాళ్ళు పబ్స్ వాటిలో పాడుతుంటారు కదా కొన్ని మెలోడీ లవ్ రిలేటెడ్. నేను ఒక 3 చెప్తాను. అందమైన ప్రేమరాణి అదొకటి, తర్వాత పచ్చదనమే పచ్చదనమే, తర్వాత ఈ మన్నావు. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే. చెమట నీరే మంచి గంధం, ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితిని, నీ ఆదెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే. ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే. ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే. అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే.
చిన్నారి మైనా చిన్నదానా నిగాలం వేశానంటే పడితీరాలెవరైనా బంగారమంటి మనసున్న దానా సొంతమైతే నేను సొంతమైతే నేను కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్నదానా అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాళ్ళు కళ్ళ కుర్రదానా తిల్లన్నా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్నా తిల్లన్నా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్నా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్కు ఇచ్చై అన్నానా కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాగరా దీవానా కొంటె ముద్దుల కప్పం కట్టి దారేసేనా తిల్లన్నా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్నానా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్కు ఇచ్చై అన్నానా అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడు పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందులకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నేను మ్యూజిక్ చేసి నేనే పాడి నేనే లిరిక్ రాసినటువంటి పాట ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా వర్షించు నీ ప్రేమ మధురిమా నాలోని భావమా నా సంగీతమా నాదైన మనసు నీదే భామా నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా వర్షించు నీ ప్రేమ మధురిమా నాలోని భావమా నా సంగీతమా నాదైన మనసు నీదే భామా ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా ఎద తెలుపగా ఏవేవో మాటలని వెతికాని నీ కనులను చూస్తూని పదములని మరిచాని మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా మౌనాలే గానాలై నిన్ను తాకును వలపుల శరముగా ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా ఇది ಕನ್ನಡలో ಪ್ರೀತಿಸಿದೆ ಮನಸಾರೆ ಹೇಳೋ ಆ ಕ್ಷಣ ಕಂಡಿಲ್ಲ ಪರಿಭಾಷೆ ಹೇಳಲು ಈ ಮನ ಮಾತಿನಲೇ ಏನನ್ನು ಮರೆಮಾಚಿದೆ ಮೌನಾನು ನಿನ್ನ ಕಂಗಳು ನೋಡುತ್ತಲೇ ಪದಗಳನ್ನ ಮರಿತೇನು ಮಿಂಚಿ ಹೆಣ್ಣಾಗಿದೆ ನೀನೇ ಎದುರಾಗಲು ಮೌನಾನೇ ಹಾಡಾಗಿ ನಿನ್ನ ಸೇರಿದೆ ಒಲವಿನ ಹೃದಯಕ್ಕೆ ఇది తమిళ్ காதல் தான் கார்காலே பல கோடி கணா கவிதைக்கு கலந்தானே மனம் தேடும் வினா விழி பேசும் மொழியாவும் உன் பார்வையில் பார்த்தேனே மடை திறந்திடம் நீர் போலே உன் உயிரில் சேர்ந்தேனே கடிவாளம் ஏனடி கடை பார்வை பாரடி மௌனம்தான் தீ போலே என்னை தாக்கும் மலர் விழி முழு நில
காதல்தான் கார்காலே பல கோடி கணா கவிதைக்கு கலந்தானே మనం తేடும் వినా. తెలుగు, కన్నడ, తమిళ్ మీకు 3 లాంగ్వేజెస్ సారీ తెలుగు అంటే ఆఫ్ కోర్స్ వచ్చు. బట్ కన్నడ, తమిళ్ కూడా మీకు వచ్చు. పాడతాను అండ్ రాసుకుంటాను, కొంచెం అర్థమవుతుంది. ఓకే. సో ఏంటంటే ఖచ్చితంగా ఒక లిరిక్ రైటర్ని పెట్టుకొని పాడతాను అక్కడ, ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పాటని హిందీలో కూడా చేశాను నేను. మొహబ్బత్ కర్తా హూ కైసే సమఝాऊं कहने को भाषा है ना समझा पाऊं कहता है दिल ये मेरा ढूंढू में कुछ बातें. ఇలా హిందీలో కూడా చేశాను, మొత్తం 4 లాంగ్వేజెస్లో చేశాను అనమాట. సో ఒక ఖచ్చితంగా నేను పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ పాట ఎవరైతే రాశారో ఆ లాంగ్వేజ్ లిరిక్ రైటర్ని అక్కడ పెట్టుకునే పాడతాను అనమాట. సో అందుకని కొంచెం ప్రొనౌన్సియేషన్ దోషాలు లేకుండా మనకి ఉంటుందని చెప్పేసి. సూపర్ అండి. థ్యాంక్ యూ. కానీ చాలా ఈ సింగర్ అనేది ఒక ఫేమ్ రావడం, లేదు అంటే ఖచ్చితంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ Yeah. అలాంటి వాళ్ళలో డైరెక్టర్స్ అలాంటి వాళ్ళలో పడాలి అంటే ఖచ్చితంగా ఒక బిగ్ సెలబ్రిటీ ఫిలింలో ఒక సాంగ్ పాడితేనే డెఫినెట్గా ఎంత మంచి వాయిస్ ఉన్న వాళ్ళకైనా సరే బ్రేక్ వస్తుంది. వస్తుంది. అంటే అదే చెప్తున్నాను కదా, ఒక 100కి ఒక 30% మాత్రమే. ఇప్పుడు నేను ఏంటంటే నాది ఇండిపెండెంట్గా నేను సక్సెస్ అవ్వాలని నేను అవుతున్నాను. యూట్యూబ్లో నా పాటలు బాగా వెళ్ళాలని నా కోరిక అనమాట. ఇండిపెండెంట్గా నేను సక్సెస్ అవ్వాలి, ఇండిపెండెంట్ ఆల్బమ్స్ బాగా చేయాలి, ఎందుకంటే నాకు మైకేల్ జాక్సన్ ఆయన ఇన్స్పిరేషన్. సో అలా ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే నా షోస్ ఇలా ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ఎలా 1-2 సినిమాలు ఏదైనా ఒక నెలలో 1-2 సినిమాలు ఎవరైనా పాడిస్తే పాడడం, అలా ఒక 60 మూవీస్లో అయితే పాడాను. సో నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకంటే ఖచ్చితంగా షోస్ నాకు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే నాకు రెవెన్యూ రావాలంటే, డబ్బులు రావాలంటే ఖచ్చితంగా షోస్ చేయాలి నేను. సో షోస్ అండ్ అట్ ది సేమ్ టైం ఇలా ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇలా చేస్తాను. ఖచ్చితంగా ఒక 100కి ఒక 80% పెద్ద ఫిలిమ్స్లోనే పాడాలి, పడితేనే మనకి ఆ బ్రేక్ అనేది డెఫినెట్గా వస్తుంది అనమాట. 20% ఏంటంటే ఇదిగో ఇలాగా మనం స్వయం కృషిగా మనం చేసి మనల్ని మనమే నిర్మించుకోవడం అనమాట. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత మీది? నా ఫస్ట్ రెమ్యునరేషన్ సినిమాలో పాడినందుకు, లేకపోతే మామూలుగా స్టేజ్ పైన మూవీలో పాడినందుకు 5,000 తీసుకున్నాను. ఫస్ట్ రెమ్యునరేషన్ 5,000. నా మొదటి పాట కూడా నాకు నా డెబ్యూ సాంగ్ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. వాళ్ళ అబ్బాయి పాడారు, వాళ్ళ అబ్బాయి మ్యూజిక్ చేశారు, నేను పాడాను అనమాట. బాలు గారు కాల్ చేసి ఇలా అన్నయ్య ప్రవీణ్ చేత పాడించాను అని చెప్పి శాస్త్రి గారు చెప్పారనమాట. చెప్తే చాలా సంతోషం. అప్పుడు నేను నెల్లూరులోనే ఒక పాడుతో తీగ కార్యక్రమానికి నేను గెస్ట్గా వెళ్ళున్నాను అనమాట. పాడుతో తీగ కార్యక్రమానికి అందులో విన్ అయ్యి నన్ను ఆ రోజు ప్రోగ్రామ్కి నన్ను గెస్ట్గా ఆహ్వానించినారు అనమాట. అప్పుడు బాలుగారు చెప్పారనమాట, ఇలా సీతారాముడు రాసినటువంటి పాట ఈ అబ్బాయి యొక్క డెబ్యూ సాంగ్ కూడా అతనే రాశాడు, సో ఇతనికి మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పి అన్నారు. రియాలిటీ షోస్ చూస్తుంటారా? జీ సరిగమ చూస్తుంది. నచ్చుతుందా మీకు బాగా? యా, నాకు అందులో మంచి కంటెస్టెంట్స్ కూడా బాగా పాడుతూ ఉంటారు. సీజన్ కి ఏమైనా ఆపర్చునిటీ వస్తే మీరు పార్టిసిపేట్ చేస్తారా? డెఫినెట్గా పెట్టాలనే, కానీ ఇప్పటివరకు నేను అప్పుడెప్పుడో ఒక 10 years బ్యాక్ నేను ఇందులో సరిగమపాలో పాడాను. బట్ ఏంటంటే అది కొన్ని మళ్ళీ అనివార్య కారణాల వల్ల, చెప్పాను కదా ఎగ్జామినేషన్స్ అనేవి, చదువు అనేది ఇంపార్టెంటే కదా, మన తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. సో దానివల్ల నేను మిస్ అయిపోయాను. ఒకవేళ అటువంటి ఆపర్చునిటీ వస్తే నేను తెలుగు ఇండియన్ ఐడల్ కానీ లేదు అంటే మీరు హిందీ ఎందుకు వెళ్ళలేదు ఇండియన్ ఐడల్? నెక్స్ట్ నా అంబిషన్ అదే, అందులోకి వెళ్ళి పాడాలని. అంత టైం దొరకాలి. ఒకసారి నేను దానికి ప్లాన్ చేసినప్పుడు దానికి నేను ఆడిషన్ కూడా ఇచ్చాను. ఆడిషన్ కూడా వచ్చిన తర్వాత ముంబైకి పిలిచారు. అదే టైంలో మా తాతయ్య చనిపోవడం జరిగింది అనమాట. సో అలా నేను ఆగిపోయాను అనమాట. ఇప్పుడున్న ప్రెసెంట్ సింగర్స్లో మీకు బాగా ఇష్టమైన సింగర్స్ ఎవరు? నాకు హరిచరణ్ అంటే చాలా ఇష్టము. తర్వాత కార్తీక్ గారు అంటే చాలా ఇష్టము. హరిచరణ్ గారి పాటలు అంటే బాగా ఇష్టపడతాను. కార్తీక్ గారి సాంగ్స్ ఇంకా ఐ లవ్ కార్తీక్ గారి సాంగ్స్ అనమాట. సో మీతో పాటు ఉన్న సరిగమప కానివచ్చు, స్వరాభిషేకం, ఇలాంటి వీటికి పార్టిసిపేట్ చేస్తున్న పాడుతో తీగ, అలాంటి మీ యంగ్ ఉన్న సింగర్స్లో ఎవరు ఇష్టం? కృష్ణన్న ఇస్ మై. అందరికీ కృష్ణన్ననేనా? కృష్ణన్ ఎందుకంటే చాలా కూల్గా ఉంటాడు మనిషి. ఏదన్నా చెప్పినా కూడా, ఏదన్నా ఒక పని ఇచ్చినా కూడా భుజాల మీద వేసుకొని కరెక్ట్గా అన్న దాన్ని చేస్తారనమాట. ఎందుకంటే అన్నతో కలిసి చాలా చిత్ర గారి షోస్ అన్నతో కలిసి వర్క్ చేశాను నేను. మణిశర్మ గారి షోస్ అన్నతో కలిసి వర్క్ చేశాను. అప్పుడు అన్నం చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది నిజంగా నాకు.
సూపర్. సో ప్రవీణ్ గారు, మీరు ఒక బ్రేక్ గురించి ఏదైతే చూస్తున్నారో ఆ బ్రేక్ వెరీ సూన్ రావాలని మనస్ఫూర్తిగా మేమే కాదు మా సుమన్ టీవీ తరపు నుంచి వ్యూయర్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఒక సింగర్కి ఉన్న క్వాలిటీస్ అది మనందరికీ తెలిసింది. సరిగమపాలో వింటున్నాం, అండ్ అలానే తెలుగు ఇండియన్ ఐడల్లో వింటున్నాం, సూపర్ సింగర్స్లో విన్నాం, అన్నీ తెలిసింది. కాబట్టి అలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీరు. మంచి వాయిస్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. సో భగవంతుడు ఖచ్చితంగా బాలసుబ్రహ్మణ్యం గారి దీవెనలతో 100% సక్సెస్ని అతి త్వరలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఇంత చేశాను, నా కోసం ఒక్క సాంగ్ డెడికేట్ చేయరా మీరు? ఏం సాంగ్ పాడాలి చెప్పండి అసలు. సాంగ్ డెడికేషన్ నేను అడగకూడదు, మీరు చేయాలి అది. ఏమండి, అయితే సినిమాలో పాటలు కాదు, నా పాటే పాడతాను. ఎందుకంటే నా పాట అచ్చు మీకోసం రాసినట్టే ఉంటుంది. ఓకే అమ్మ బాబోయ్. మరి మరి నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా, చిరునవ్వై కలిసావే సిరివానై కురిసావే, నువ్వే నువ్వే ప్రపంచమై మిగిలావే, మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా. ఇది చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ Thank you గారు. so much. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.